కవిత కుస్మ ఫ్రమ్ రికార్డ్ మిల్లెట్. ఈ రోజు మనము చాలా టేస్టీగా ఉండే గుమ్మడి గింజల కారం తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు గుమ్మడి గింజలు, ఒక 4-5 ఎండుమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయలు, చింతపండు, కాస్త ఉప్పు. ఫస్ట్ గుమ్మడి గింజలను వేసుకోవాలి, లైట్ గా వేయించుకోవాలి సిమ్లో పెట్టేసుకొని. ఓకే, ఇవి వేయించాక తర్వాత ఎండుమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర మనం సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి. చింతపండు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వేగిపోయాయి, దీన్ని మిక్సీ జార్లో తీసేసుకుందాము. మనం మిక్సీ జార్లో నుండి తీసుకుందాం. ఈ పొడిని రెడీ అయిపోయింది. దీన్ని మిల్లెట్ రైస్లోకి నెయ్యి వేసుకొని టేస్ట్ చేసి చూద్దాము. మిల్లెట్ రైస్ కాస్త పొడి వేసేసి టేస్ట్ చేసి చూద్దాము. చాలా బాగుంది. పుల్ల పుల్లగా, కొంచెం బరకగా పట్టాము కదా మనం, చాలా చింతపండు కూడా వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ రైస్లోకే కాకుండా వైట్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశలో కూడా మీరు చట్నీకి బదులుగా ఈ పొడిని తీసుకోవచ్చు.